ఈ రోజుల్లో మనం కూడా అలా అంటాం, ప్రభు నీకోసం జీవిస్తాం, నీకోసం జీవిస్తాం, నీ సేవే చేస్తాం, నీ సేవే చేస్తాం, నీ సేవే చేస్తాం అని ప్రార్థనలు మాత్రం కూర్చోరు. నీ సేవ చేస్తాం, మాకు పోస్టులు పొజిషన్లు ఇస్తే ఎంతైనా ఎగబడి సేవ చేస్తాం, కానీ మోకరించమంటే మోకరించాం, ఉపవాసం ఉండమంటే ఉపవాసం ఉండాం, మందిరంలో కూర్చోమంటే మందిరంలో కూర్చోం. ఇలాంటి వాళ్ళు సేవకు పనికిరారండి. ఇలాంటి వాళ్ళు సేవకు దిష్టి బొమ్మలు, ఇలాంటి వాళ్ళు సేవకు నష్టజాతకులు. అటువంటి వారిని దేవుడు ఎంత త్వరగా వేరేస్తే, ఎంత త్వరగా వేరు చేస్తే అంత క్షేమం సేవకు. చెప్పా కదా, పేతురు చివరికి వచ్చేసరికి తాను చెడ్డమే కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళని చెడిపడేశాడు. ఎంతగానంటే అందరూని కూడా ఎంతగా ప్రభావితం చేశాడంటే యేసును ఒంటరిని చేశాడు, మిగతా శిష్యులందరినీ తన పార్టీగా మార్చేసుకుని, యేసయ్య నువ్వు అంటుంది కరెక్ట్ కాదయ్యా, నేను అభ్యంతరం చెప్పడం ఛాన్సే లేదో అని అంటే మిగతా వాళ్ళు కూడా ప్రభా పేతురు చెప్తుంది కరెక్ట్, మేమెవ్వరం కూడా అభ్యంతరపడం, పేతురే కరెక్ట్ అంటున్నారంటే వాళ్ళు ఏమంటున్నారు చెప్పండి, నువ్వు రాంగ్. ఎంతగా పేతురు తాను దారి తప్పి మిగతా వాళ్ళని దారి తప్పిస్తున్నాడో చూడండి. ఇది సాధారణంగా దారి తప్పేటటువంటి వారిలో ఉన్నటువంటి పవర్. ఒకవేళ ఈరోజు నీ చుట్టూ ఉన్న వారిని దారి తప్పించేవాడిగా ఉన్నావో, దారి తప్పుతున్న వారిని దారిలో పెట్టేవాడిగా ఉన్నావో, వాణిగా ఉన్నావో ఒకసారి పరీక్షించుకో. నీ వల్ల నలుగురు పాడవుతున్నారా? జాగ్రత్త, దేవుడు ఖచ్చితంగా నిన్ను శిక్షిస్తాడు. నీ వల్ల నలుగురు బాగుపడుతున్నారా? సంతోషం, ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు సేవ నిర్లక్ష్యంగా చేసినా, ఇచ్చిన బాధ్యతలు నిర్లక్ష్యంగా వ్యవహరించిన, పైకి వింటున్నట్టుగా నంగనాచిగా కనిపిస్తున్నా, పైకి లోబడుతున్నట్టుగా వంగి వంగి నమస్కారం పెట్టినా దేవుడు చూస్తున్నాడు నీ నటనంతా కూడా. పేతురు ఏమంటాడు, నీకోసం ప్రాణం పెట్టేస్తా, నీకోసం చచ్చిపోతా, అసలు అభ్యంతరమే పడను, ఇవన్నీ కబుర్లు. కానీ వ్యక్తిగతంగా మాత్రం మోకరించమంటే మోకరించడం, ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయడం, ప్రార్థన చేసే చోట కనిపించమంటే కనిపించడం.